నిజంగానే ఆత్మలున్నాయా? ఇది పెద్ద ప్రశ్నే. అయితే ఆత్మల కన్నా మూఢనమ్మకం మాత్రం మరింత ప్రమాదం. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెంది మనిషి అంతరిక్షంలోకి వెళ్ళొస్తున్నా ఈ కాలంలో దెయ్యాలు ఆత్మలు ఉన్నాయని నమ్ముతున్న వారు చాలా మంది ఉన్నారు. అవి అసంతృప్తితో ఉంటాయని, ముఖ్యంగా పెళ్లి కాని వారైతే చనిపోతే ప్రేతాత్మలుగా మారి అసంతృప్తితో ఈ భూమి మీదే తిరుగాడుతూ ఉంటారని విశ్వసించేవారు కోకొల్లలు. మరి ఇలాంటి నమ్మకాలు ప్రపంచంలోని చాలా దేశాల్లో ఉన్నా అలాంటి వాటిని విశ్వసించడంలో చైనా వాసులు ఒక అడుగు ముందున్నారు అందరికంటే. అందుకే ఎవరేమనుకున్నా సరే తాము మాత్రం ప్రేతాత్మలకు పెళ్లి చేస్తామంటున్నారు. ఇంతకీ ఆత్మల పెళ్లిళ్ళు ఎలా చేస్తారు అన్న డౌట్ వచ్చింది కదా, ఈ స్టోరీలో చూద్దాం. ఈ వివాహాల వెనుకున్న భయంకరమైన వాస్తవాలేంటో కూడా తెలుసుకుందాం. పెళ్లి ప్రతి మనిషి జీవితంలో ఒక మధురాతి మధురమైన ఘట్టం కదా. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ముంచుకొచ్చే మృత్యువుతో కొంతమంది ఆ ముచ్చట తీరకుండానే పరలోకానికి వెళ్ళిపోతారు. అలాంటి వారి ఆత్మల్ని శాంతింపచేయడానికి చైనాలో దెయ్యాల పెళ్లిళ్లు చేస్తున్నారు. అయితే ఇదేదో ఇప్పుడే మొదలైన కల్చర్ మాత్రం కాదండోయ్. దాదాపు 3000 ఏళ్ల నుంచి కొనసాగుతున్న సంప్రదాయం. వినడానికి విడ్డూరంగా ఉంది కదా, కానీ నిజం. పేరుకు తగినట్టుగానే ఈ గోస్ట్ మ్యారేజెస్లో ప్రేతాత్మలకి పెళ్లిళ్లు చేస్తారు. పెళ్లి కాకుండా చనిపోయిన యువతీ యువకులకు సంప్రదాయబద్ధంగా చాలా గ్రాండ్గా పెళ్లి తంతు నిర్వహిస్తారు. గతంలో శవాలకు మాత్రమే ఈ తంతు జరిపించేవారు. కానీ ఇప్పుడు బతికున్నవారు తమ ప్రేయసీ ప్రియులు అర్ధాంతరంగా చనిపోతే వారి శవాల్ని బయటకు తీసి మరీ పెళ్లి చేసుకుంటున్నారండి. ఈ గోస్ట్ మ్యారేజెస్ ఏదో సాదాసీదాగా చేస్తారనుకుంటే పొరబడినట్లే. నిజంగా జరిగే పెళ్లిళ్లలాగా అన్ని తంతులు నిర్వహిస్తారు. కొన్ని చోట్ల వరుడి తరపు వారు వధువుకి కన్యాశుల్కం కూడా చెల్లించారు తెలుసా. మరికొన్ని ప్రాంతాల్లో ఆచారం ప్రకారం పెళ్లి కొడుకుకు కట్నం కూడా ఇస్తారు. పేపర్తో తయారు చేసిన నగలు, ఫర్నిచర్, కిచెన్లో ఉపయోగించే వస్తువుల్ని వరుడు తరపు వారికి అందజేస్తారు. సాధారణంగా యువతీ యువకుల తల్లిదండ్రులు తమ స్థాయికి తగిన సంబంధాలు వెతుక్కుంటూ ఉంటారు. అయితే గోస్ట్ మ్యారేజెస్ విషయంలో ఇదే జరుగుతోంది. తమ కుటుంబ హోదా, పలుకుబడికి తగినట్టుగా ఉంటేనే ఆ సంబంధాన్ని కలుపుకుంటారు. ఇది మాత్రమే కాదు, చైనీయులు విశ్వసించే ఫెంగ్ షూయ్ ప్రకారం వధూవరుల ఇద్దరి జాతకాల్ని కూడా చూస్తారు. అన్నీ కుదిరితేనే ప్రేతాత్మల పెళ్లికి డేట్ ఫిక్స్ అవుతుంది. లేదంటే మరో సంబంధం వెతుక్కోవాల్సిందే. చైనీయులు చేసే దెయ్యాల పెళ్లిళ్లలో ముందుగా అమ్మాయి, అబ్బాయి తరపు వారు ఫంక్షన్ హాల్స్లో విందు ఏర్పాటు చేసుకుంటారు. ఆ తరువాత చనిపోయిన అమ్మాయి, అబ్బాయి సమాధుల్ని తవ్వి వారి ఎముకల్ని బయటకు తెస్తారు. వారి ట్రెడిషన్ ప్రకారం పెళ్లి చేసి ఆ తరువాత ఆ ఇద్దరి ఎముకల్ని కలిసి ఒకే సమాధిలో పాతిపెడతారు. నార్త్ చైనాలో ఈ సంప్రదాయం పాటించేవారు చాలా ఎక్కువ. అయితే ఈ గోస్ట్ మ్యారేజెస్లో 2 రకాలు. సంబంధం కుదిరిన తరువాత అమ్మాయి, అబ్బాయి చనిపోతే వారి పెళ్లి చేయడం అందులో ఒక రకమైతే, కొత్తగా సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేయడం మరొక రకం. సాధారణంగా నిశ్చితార్థమైన తరువాత దురదృష్టవశాత్తు అమ్మాయి, అబ్బాయి చనిపోయారే అనుకోండి, వారి ఆత్మలకి శాంతి చేకూర్చడానికి వారి కుటుంబ సభ్యులు ఇలాంటి గోస్ట్ మ్యారేజెస్ చేస్తారు. ఆ తరువాత ఇద్దరి శవాల్ని ఒకే చోట పూడ్చిపెడతారు. ఇక పెళ్లి కాకుండా చనిపోయిన వారి విషయానికి వస్తే వారి ఫ్యామిలీ మెంబర్స్ మ్యారేజ్ బ్రోకర్స్ని కాంటాక్ట్ అయి తమకు తగ్గ మ్యాచ్ని ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు. ఇంతకీ ఈ గోస్ట్ మ్యారేజెస్ ఎందుకు చేస్తున్నారు అంటారా? ఈ ప్రశ్నకి చైనాలోని వృద్ధులు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? జీవితంలో కోరికలేవీ తీరకుండా, ముఖ్యంగా పెళ్ళవ్వకుండా చనిపోయిన వారంతా ప్రేతాత్మలుగా మారిపోతారట. అశాంతితో భూమి మీదే తిరుగుతూ ఇంట్లో వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారట. అందుకే వారి కోరిక తీర్చడానికే ఈ దెయ్యాల పెళ్లిళ్ళు. మరికొంతమంది మాత్రం వివాహం కాకముందే చనిపోయిన యువతీ యువకులుంటారు చూసారా, ప్రేతాత్మలుగా మారిపోయి ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారట.
వారి ఒంటరితనాన్ని దూరం చేయడానికి ఒక తోడుని వెతికి ఆ ఇద్దరిని ఒక్కటి చేస్తారన్నమాట. మరి ఈ పెళ్లిళ్లు ఎలా కుదుర్చుతారు? ఈ తంతు ఎవరు నిర్వహిస్తారు? సాధారణంగా జరిగే పెళ్లిళ్లలాగే గోస్ట్ మ్యారేజెస్ కూడా జరుగుతాయా? పెళ్లి కాని వారు ఎవరు చనిపోయినా కూడా వారి కుటుంబ సభ్యులు ఫెంగ్ షూయ్ మాస్టర్ వద్దకు వెళ్లి తమ కొడుకు లేదా కూతురు వివరాల్ని అక్కడిస్తారు. వారికి తగ్గ జోడీని వెతకమని చెబుతారు. అయితే ప్రేతాత్మలకు చేసే పెళ్లే కదా అని ఎక్కడా రాజీ పడరండి. ఏజ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ప్రొఫెషన్, చివరికి వారి ఫోటోస్ చూసిన తరువాత అన్నీ నచ్చితేనే సంబంధాన్ని కుదుర్చుకుంటారు. ఆ తరువాత కట్న కానుకల గురించి మాట్లాడుకుని పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుంటారు. ముహూర్తం రోజున అమ్మాయి అబ్బాయి మృతదేహాల్ని లేదా వారి ఎముకల్ని సమాధుల నుంచి బయటకు తీసుకొస్తారు. ఫెంగ్ షూయ్ మాస్టర్ సంప్రదాయం ప్రకారం పెళ్లి తంతు నిర్వహించిన తరువాత ఇద్దరి మృతదేహాలను లేదా ఎముకలని ఒకే సమాధిలో ఖననం చేస్తారు. బతికున్న వారు చనిపోయిన వారిని పెళ్లి చేసుకుంటున్న ఘటనలు ఈ మధ్య పెరిగిపోతున్నాయి. ప్రేమించిన వారిలో ఒకరు చనిపోయారే అనుకోండి, వారితో జీవితాన్ని పంచుకోవాలన్న వారు ఇలాంటి మ్యారేజెస్ చేసుకుంటూ ఉండడం మనం చూస్తుంటాం. ఇలాంటి వెడ్డింగ్స్లో మృతి చెందిన వారి ఫోటో, వాళ్ళకిష్టమైన వస్తువుల్ని బతికున్న వారి పక్కన పెట్టి ఆ పెళ్లి తంతు నిర్వహిస్తూ ఉంటారు. నిజానికి ఇలాంటి పెళ్లిళ్ళు చట్టవిరుద్ధమే. అయినప్పటికీ నమ్మకాలు, సంప్రదాయాల పేరుతో చాలా చోట్ల కొనసాగుతూనే ఉన్నాయి. ఈ గోస్ట్ మ్యారేజెస్ బయట వారికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ ఆధ్యాత్మిక భావజాలం, మరణం తరువాత కూడా జీవితం ఉంటుంది అని నమ్మేవారికి ఇదొక సంప్రదాయం. నార్త్ సెంట్రల్ చైనాల్లో గోస్ట్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతాయి. సౌత్ ఈస్ట్ ఏషియాలో వేల ఏళ్లుగా చనిపోయిన వారికి పెళ్లిళ్లు చేసే సంప్రదాయం కొనసాగుతుందని ఫెంగ్ షూయ్ మాస్టర్స్ చెబుతున్నారు. తైవాన్లో ఇలాంటి ఒక వింత ఆచారం ఉంది. పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఎరుపు రంగు ప్యాకెట్లలో కరెన్సీ, చనిపోయిన వారి జుట్టు, గోర్లు పెట్టి పబ్లిక్ ప్లేసెస్లో పెడతారు. ఏ పురుషుడైతే ఆ ప్యాకెట్ని ముందుగా చేతిలోకి తీసుకుంటాడో అతడే ఆ చనిపోయిన అమ్మాయికి భర్త అవుతాడు. ఒకవేళ సదరు యువకుడు పెళ్లి చేసుకోవడానికి నో అన్నాడే అనుకోండి, అతనికి, అతని కుటుంబ సభ్యులకి చెడు జరుగుతుందని వారి నమ్మకం. అయితే ఇలా చనిపోయిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్న వారు మరొకరిని వివాహం చేసుకోవచ్చు. కానీ దెయ్యంతో జరిగిన వివాహాన్ని మొదటి పెళ్లిగా పరిగణించాల్సి ఉంటుంది. చనిపోయిన అమ్మాయే తన మొదటి భార్యగా గుర్తింపు పొందుతుంది. దెయ్యాలకు పెళ్లి చేసే ఈ వింత ఆచారంపై చైనా నిషేధాన్ని విధించినా ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మరొక వైపు ఇలాంటి నమ్మకాల్ని పాటించే వారిని టార్గెట్ చేసుకుని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. పెళ్లి కాకుండా చనిపోయిన యువతీ యువకుల అస్థికలు అంటూ ఎముకల్ని ఆన్లైన్లో అమ్మేస్తున్నారు. మరికొంతమంది గుట్టు చప్పుడు కాకుండా సమాధుల నుంచి ఎముకల్ని దొంగిలించి మరీ విక్రయిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. దీంతో పోలీసులు కూడా నిఘా పెట్టారు. కొంతమంది కేటుగాళ్లను పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు కూడా.